బాలకులారా, నేను గురు ద్రోణాచార్యారిని కలవాలి. నేను ఆయన దగ్గర సహాయం అడగాలి. దేవి, గురు ద్రోణాచార్యారు ఏదో ఒక విషయం కోసం ఆశ్రమం నుంచి బయటికి వెళ్లారు. నా పేరు సమీది. నేనొక ఋషికి భార్యని. ఆయన గురు ద్రోణాచార్యులు ఆత్మమిత్రులు. నా స్వామి కాలచక్రంలో యాత్ర చేసి ఏ కాలంలోనూ ప్రవేశించగలరు. ఆయన ఒక్కసారి నన్ను పాతాళ లోకానికి తీసుకెళ్లాలని కోరుకున్నాను. మేము అక్కడికి వెళ్ళాం కూడా. కానీ మేము ఆ యాత్రకి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఆ కాలచక్రం యంత్రంలో నుంచి నేను బయటకు వచ్చేశాను. కానీ నా స్వామిని ఆది మనుషులు వాళ్ల యుగానికి తీసుకెళ్లారు. దేవి, మీరు చింతించకండి. గురు ద్రోణాచార్యారు ఇక్కడ లేరు. కానీ మీకు సహాయం చేయడంలో మేము ఎటువంటి లోటు చెయ్యం. మీ వల్ల కాలచక్ర యంత్రాన్ని చేయగలరా? కుదురుతుంది. మీరు నాకు సహాయం చేయగలరా? తప్పక కుదురుతుంది. మాతో హస్తినాపురం యువరాజు ధృతరాష్ట్రుడి పుత్రుడు దుర్యోధనుడు. ఆయన గొంతు వింటేనే ఎవరైనా భయపడాల్సిందే. ఈ ఆది మానవులంతా. నేను వెళ్ళను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, హస్తినాపురానికి యువరాజు అవ్వడం వల్ల ఈ ఆశ్రమాన్ని కాపాడడం నా బాధ్యత అవుతుంది. మీకేమైనా సాయం కావాలంటే పాండవుల దగ్గర అడగచ్చు. ఎందుకంటే గురువు గారు ఆశ్రమంలో లేనప్పుడు నేనే ఆశ్రమాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. దేవి, మీరు బాధపడొద్దు. మేము రిషిని వెతికిస్తాం. మీరు మా కోసం కాలచక్ర యంత్రాన్ని సిద్ధం చేయండి. మీరు ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు జాగ్రత్తగా ఉండడమే మాకు ముఖ్యం. ఈ కాలాన్ని ఏమంటాము? అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వానరం మనం మాట్లాడేది వాటి భాషలో ఆది మానవులకి తెలియజేస్తుంది. అవి ఒకటి కాదు, గుంపుగా ఉన్నాయి. అదుగో ఆ పెద్ద పర్వతం మీద. యుధిష్ఠిరన్నయ్య, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. వాళ్ళు మనల్ని తరువుతో తాడులో కట్టిపడేశారు. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయమే. కానీ నకుల, అర్జున్ తప్పించుకున్నది మంచి విషయమే. మనకి సహాయం చేయడానికి తప్పకుండా వస్తారు. అన్నయ్య, అర్జునుడు వచ్చేశాడు. అర్జునుడు వచ్చేశాడు.
యుధిష్ఠిర్ అన్నయ్య, ఇంకా పాండవులైన మనం పెద్ద ఆట ఆడబోతున్నాం. ఇక దాక్కోవడంలో ఎటువంటి ఉపయోగం లేదు. బాలకుడా, ఇంతకీ నువ్వెవరు? ఇక్కడికి ఎందుకొచ్చావో చెప్తావా? మీరు సరిగ్గా చెప్పారు గురుదేవా. మేము పాండవర్లం. గురు ద్రోణాచార్య శిష్యులం. దేవి శమిదాదేవి మా దగ్గర సహాయం అడిగారు. మీరు మాతో పాటు రండి. ఆమె చాలా బాధతో ఉంది. సంగీత సాహిత్యములంటే నాకు ఎంతో మక్కువ. కానీ ఈ ఆదిమానవులు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వరు. అంతేకాకుండా మీలో ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళలేరనుకుంటాను. వెళ్ళనివ్వరా? ఎందుకు? ఆపడం వల్ల వాళ్ళకే ఉపయోగం. నేనిక్కడికి వచ్చి రాగానే అది వీళ్లకు ఎంతగానో అబ్బురపరిచి నన్ను గొప్పవాణ్ణి చేసింది. అప్పటినుంచి వీళ్ళంతా నన్ను వాళ్ళ రక్షకుడిగా భావిస్తున్నారు. అందుకే నన్ను ఇక్కడే ఉండేలా కానీ చేశారు. ఋషిముని, ఆది మానవులు రాయి నుండి నిప్పు తయారు చేయడం మేము కళ్ళారా చూసాం. ఇది సత్యమే. అనవసరమైన విషయాల పట్ల శ్రద్ధ పెడితే కాలం వృధా అయిపోతుంది. వీళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే వాళ్ళపైన దాడికొచ్చారని భయపడతారు. ఆ సమయంలో మంత్రజలంతో వాళ్ళని కాపాడమని వేడుకుంటారు. ఇక నా కమండలంలోని జలం కూడా అయిపోయాయి. ఆ జలం కేవలం హిమాలయ పర్వతాల్లో మాత్రమే లభిస్తాయి. అందువల్ల నేను ఇక్కడ ఉండడం అన్నది వీరికి ఏమాత్రం ఉపయోగంగా ఉండదు. ఉస్ బులా హుషా ఉషా ఫూలా అవసోస్. నేను వాళ్ళతో మనం ఋషితో వెళ్తున్నామని చెప్పాను. ఆయన కుటుంబం ఎదురు చూస్తుంది అన్నాను. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. మనల్ని వదలట్లేదు.
నాన్పు జాజా ఊహా హోకుషు శాంత్ షాను శాంత్ శాంత్ షాను శాంత్ హో అద్భుతం నకులా, నువ్వు ఏం చెప్పు దాని ఇక దగ్గర. మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు. నేను తనకి అర్థమయ్యేలా చెప్పాను. మన మధ్య గొడవ అనవసరం అని చెప్పాను. తనకి వేడి నచ్చుతుందంటన్నయ్య. నిప్పంటే ఇష్టం అంట. ఈ రోజు నుంచి వారు అన్ని ప్రాణుల్ని రక్షిస్తారు. ధన్యవాదాలు పాండవులారా.